తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల సమస్యలని పరిష్కరించే ధ్యేయంగా భూభారతి రెవెన్యూ చట్టాన్ని ఏప్రిల్ 14వ తారీఖు నాడు ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు జూన్ 3వ తారీఖు నుంచి రాష్ట్రమంతటా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ప్రతి రెవెన్యూ గ్రామంలో నిర్వహించి రైతుల వద్దకి ఈ రెవెన్యూ పాలనగా ఒక నినాదం తీసుకొని రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రతి రెవెన్యూ గ్రామానికి పంపించి వారి యొక్క రైతుల యొక్క సమస్యలు ఏమున్నా కానీ స్వయంగా మేమే అప్లికేషన్ తీసుకొని వారి యొక్క వివరాలు తీసుకొని అప్లికేషన్ చేసి వారికి ఈ రకంగా సాయం చేస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైనంత లేదు. ఇంకా ఏదైనా అంటే ఫీల్డ్ అదే క్షేత్రస్థాయి విచారణ చేసిన మనం ఈ జూన్ 3వ తారీఖు నుంచి మనము రెవెన్యూ సదస్సులు ప్రతి రెవెన్యూ గ్రామాన్ని తీసుకొని జరుగుతుంది. ఇందులో మా ఆర్టిపేట మండలంలో టోటల్ 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాల వారిగా మేము ఇప్పుడు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఈ యొక్క షెడ్యూల్ ప్రకారము సందర్శించి వారి యొక్క రైతుల యొక్క సమస్యలు ఏమున్నా కానీ వారి క్షుణ్ణంగా వాళ్ళ రికార్డు పరిశీలించి మేము దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా మేము ఇప్పుడు 2 టీమ్స్, ఒకటి తహసీల్దార్ టీము, రెండవది నాలుగు తహసీల్దార్ టీము, ఈ 2 టీంలు ఏర్పరచుకోవడం జరిగింది. దాంట్లో మొదలుగా తహసీల్దార్ టీము పెద్దనపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన నిన్న అనగా జూన్ 3వ తారీఖు నుంచి 2 రోజులు ఏవైతే పెద్ద గ్రామాలు రెవెన్యూ గ్రామాలు రైతులకు సౌకర్యంగా ఇబ్బంది కాకుండా 2 రోజుల కార్యక్రమంలో పెట్టుకోవడం జరిగింది. దీనిలో 2వ రోజు ఇప్పుడు పెద్దనపల్లి గ్రామంలో దరఖాస్తులు తీసుకుంటున్నాం. అలాగనే 2వ టీం నాయక్ తహసీల్దార్ కొండాపూర్ అనేది రైతుంది. ఇక్కడ ఆ కొండాపూర్లో వారు కూడా 2 రోజులుగా తీసుకొని వాళ్ళు 2వ రోజు ఈ రోజు రైతు నుంచి దరఖాస్తులు రెవెన్యూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రైతులు ఈ యొక్క రెవెన్యూ సదస్సులకు చాలా మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ వారి దగ్గర పేపర్లు తీసుకొని వచ్చి వారి సమస్యను నా దగ్గర, అలాగే టీమ్ లీడర్గా నాయక తహసీల్దార్ గారి దగ్గర తీసుకొచ్చి చూసి వెంటనే ఇక్కడ మేము ఎన్ని హెల్ప్ తీసుకొని వాళ్ళకి సహాయం చేయడానికి అలానే దరఖాస్తు అవుతుందని పెట్టేసి అలానే మా యొక్క రికార్డ్స్ తీసుకొని వచ్చి అప్పటికప్పుడు రికార్డును కూడా పరిశీలించడం జరుగుతుంది. వారి సాధ్యమైనంత రైతులకు అనుగుణంగా వారిని మ్యాక్సిమం వారి పరిష్కార దిశగానే మేము ఈ యొక్క రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రైతులు కూడా మంచి స్పందన ఉంది, చాలా సంతోషపడుతున్నారు, వచ్చి వారి యొక్క దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు పెద్దనపల్లి రెవెన్యూ పరిధికి సంబంధించిన దరఖాస్తులు ఇప్పటి వరకు డిఎస్ అంటే డిజిటల్ సిగ్నేచర్ అంటే పాస్బుక్ రావడానికి డిజిటల్ సిగ్నేచర్ అలాంటివి 6 వచ్చినాయి. అట్లానే సక్సెషన్ విరాసతులకు సంబంధించిన 2 దరఖాస్తులు వచ్చినాయి. కరెక్షన్ పాస్బుక్లో ఏమైనా తక్కువ పేరు కరెక్షన్, ఎస్సీఎన్ఎల్ కరెక్షన్ అలాంటి వాటికి 5 వచ్చినాయి. మళ్ళీ సర్వే నెంబర్ ఇదివరకే వారికి అనుకోకుండా ఆ సర్వే నెంబర్ రికార్డులో నుంచి మిస్సింగ్ అయిన అట్లాంటి సమస్యలు దరఖాస్తు కూడా వచ్చినాయి. దాని యొక్క 3 ఇలా మొత్తం ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఈ రోజు అంటే ఈ 2 రోజుల కార్యక్రమంలో 16 దరఖాస్తులు వచ్చినాయి. ఇలా ఈ యొక్క రెవెన్యూ సదస్సును నెక్స్ట్ గ్రామంలో ఈ మొదటి టీంలో మేము అక్కడ కూడా పెద్ద గ్రామం వల్ల 2 రోజులు తీసుకుంటున్నాం. ఏదైతే చిన్న శివారు ఉంది తక్కువ రైతులు గ్రామం ఈ యొక్క రెవెన్యూ సదస్సుని